రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 7.0గా భూకంప తీవ్రత నమోదైంది. ఇలాన్ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజధాని తైపీలో భవనాలన్నీ కుప్పకూలాయి. భయంతో పరుగులు తీశారు జనం. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 7.0గా నమోదైంది. ఇలాన్ నగరానికి 32 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రతకు రాజధాని తైపీలో పలు భవనాలు కుప్పకూలాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించారు. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టిందని ఆరోపించారు. దీనిపై దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత శశి థరూర్ సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందని ఖర్గే అన్నారు. आज की जो सीडब्ल्यूसी की मीटिंग हुई, ये मीटिंग में हमने ये शपथ ग्रहण किया, मनरेगा योजना को प्रमुख बिंदु बनाकर सारे देश में बहुत बड़ा आंदोलन करने का निर्णय लिया। जो शपथ विधि में हमने 5 बिंदुओं पर अपनी बात रखी। हम शपथ लेते हैं कि भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी अग्रणी भूमिका लेते हुए 5 जनवरी से मनरेगा बचाओ अभियान की शुरुआत करेगी। महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी अधिनियम मनरेगा का हर हाल में रक्षा करेंगे। मनरेगा कोई योजना नहीं बल्कि भारत के संविधान से मिला काम का अधिकार है। हम ये संकल्प लेते हैं कि ग्रामीण मजदूर के सम्मान, रोजगार और समय पर भुगतान के अधिकार के लिए एकजुट होकर संघर्ष करेंगे। मांग अधिकारित योजना और ग्राम सभा के अधिकार की रक्षा हम लोग। మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దీనిని పేద ప్రజలపై జరిగిన దాడిగా తెలుపుతున్నామని అన్నారు. ఎంజీ నరేగా కేవలం ఒక పథకం మాత్రమే కాదని అది పేదల హక్కు అని రాహుల్ తెలిపారు. సంబంధిత మంత్రులను సంప్రదించకుండా ప్రధాని మోదీ సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ పాలన వన్ మ్యాన్ షోగా మారిపోయిందనడానికి ఇదే ఉదాహరణ అన్న రాహుల్, మోదీ ఏం కోరుకుంటే దేశంలో అదే అమలవుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడడానికి ముందుకు రావాలని ప్రతిపక్ష నేతలకు పిలుపునిచ్చారు. राइट्स बेस्ड कॉन्सेप्ट था। मनरेगा से देश में करोड़ों लोगों को एक मिनिमम वेज मिलती थी, जिसके नीचे जब मनरेगा चालू होता था तो उसी लेवल पर उनको मिनिमम वेज मिल जाती थी। और मनरेगा जो हमारा 3rd टियर है, पंचायती राज का जो टियर है, उसमें डायरेक्टली पॉलिटिकल पार्टिसिपेशन, फाइनेंस, सपोर्ट का एक साधन था, मेथड था। तो ये डायरेक्ट राइट्स बेस्ड का जो कॉन्सेप्ट है उस पर आक्रमण है। दूसरी बात, जो फेडरल स्ट्रक्चर है, स्टेट्स का जो स्ट्रक्चर है, उस पे भी ये आक्रमण है। ये जो पैसा लिया जा रहा है ये स्टेट से छीनकर सेंटर ले रहा है। कॉन्सेंट्रेशन ऑफ पावर, कॉन्सेंट्रेशन ऑफ फाइनेंस है। इससे देश को नुकसान होगा, इससे जो गरीब जनता है उनको नुकसान होगा,
उनको दर्द पहुंचेगा, उनको कष्ट होगा। और आखिरी बात, मुझे बताया गया है ये डिसीजन डायरेक्टली प्राइम मिनिस्टर ऑफिस से लिया गया है और मंत्री से बिना पूछे, कैबिनेट से बिना पूछे ये डिसीजन लिया गया है। इससे आपको आज की हालत क्या है उसके बारे में पता लगता है कि वन मैन शो चल रहा है और जो भी नरेंद्र मोदी जी करना चाहते हैं वो करते हैं और पूरा का पूरा फायदा वही 2-3 अरबपतियों के लिए है। आप देखना ये प्रोग्राम कोलैप्स करेगा, राइट्स बेस्ड आर्किटेक्चर कोलैप्स करेगा, इससे रूरल इकोनॉमी को नुकसान पहुंचेगा और यही पैसा नरेंद्र मोदी जी अदानी और अंबानी जैसे लोगों को पकड़ा देंगे। మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా తీవ్ర ఆరోపణలు చేశారు. దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో, కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి, ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే, తెలంగాణ బిడ్డ కాబట్టి, రేషం ఉన్నోడు కాబట్టి, ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కానీ ఇవాళ బ్యాగులు మోసేటోళ్ళు, సంచులు మోసేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇలా వాళ్ళంట ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే సురేందర్ రెడ్డి గారు మంచోడే, ఆయన అంటలేను నేను. ఇక ఇంకో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు గసంటోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, మంచి జరగదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆలోచించండి. మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, మీ ఆశీర్వాదంతో మీ దయతో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్యంగా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు మీరు ఆలోచన చేయాలా. ఎప్పటి నుంచో ఉన్నది నినాదం, మా తాండాలో మా రాజ్యం ఉండాలని. మరి 3400 గిరిజన గూడాలు, తాండాలు, వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని అధికారికంగా పెడుతున్నామని చెప్తే, ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో, కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఎక్కడ ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి, ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కార్మికులతో కలిసి లక్టికపూల్లోని సింగరేణి కార్యాలయానికి హరీష్ రావు వెళ్లారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి అధికారులకు వినతి పత్రం అందించారు. సింగరేణి పైసలతో సీఎం ఫుట్బాల్ ఆడుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఫుట్బాల్ మ్యాచ్లపై విచారణ జరుపుతామన్నారు. ఇలా క్యాన్సర్ వచ్చిన వాళ్ళను, గుండెకు బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళను, కాళ్ళు లేని వాళ్ళను, కన్ను లేని వాళ్ళను, ఒకవైపు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేతిలో బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళను అసలు మీకు ఎట్లా చేతొచ్చింది, ఎట్లా మనసు వచ్చింది అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు మీరే కదా మంత్రి, నువ్వు పెద్ద మాటలు కోటలు దుంకుతాయి నీ, నువ్వు మాది ప్రజాప్రభుత్వం అంటావు. ఇది ప్రజాప్రభుత్వమా? ఇది కార్మిక కంట ప్రభుత్వం, కార్మికులను గోసబెట్టే ప్రభుత్వం, ప్రజలను గోసబెట్టే ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వం. ఈ దుర్మార్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది. సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది. సింగరేణికి ₹1 కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు. కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు. నైదర్ ట్రాన్స్కో ఈజ్ పేయింగ్ నాట్ జెన్కో ఈజ్ పేయింగ్. కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు, బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు. సింగరేణి అప్పుల పాలైపోయి ఓడీ తీసుకొని ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు.
నీ అయ్య సొత్తాన్ని తీసుకుపోయినావా? నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి 10 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు? ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు, అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు? ప్రతి పైసా ప్రజల అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 12,500 కోట్ల రూపాయలతో వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా ప్రతి ఏటా 8,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భట్టి విక్రమార్క అన్నారు. నేలకొండపల్లి మండలం అనంతసాగర్లో ఏర్పాటు చేసిన 33/11 కే సబ్ స్టేషన్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యలు రాకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల పంపు సెట్లు, వ్యవసాయ పంపు సెట్లు రైతుల కోసం ఇవాళ దాదాపు 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి రైతుల పక్షాన కరెంటు శాఖ, ఈ ప్రభుత్వం కరెంటు శాఖ మీ అందరి తరఫున 12,500 కోట్ల రూపాయల సంవత్సరానికి కడతా ఉన్నాం. పంట పండించడానికి రైతులకి ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే పండించిన పంటను ప్రతి గింజలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటమే కాకుండా వరి ధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు వాళ్ళ బోనస్ గా ఇస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. దేశంలో ఎక్కడా లేదు. మద్దతు ధర కొనటమే కాకుండా ఇంకో 500 రూపాయలు బోనస్ గా ఇవ్వటం అనేది ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం మన రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మనిషికి లెక్కగట్టి 6 కేజీలు ఒక్కొక్క మనిషికి 6 కేజీల లెక్క సన్న బియ్యం రాష్ట్రంలో దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం ఇస్తూ 13,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి సన్న బియ్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. సీఎం రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని, మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. సారి ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించే కింద ఉన్న మచ్చాగా ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే గాని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ, మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైనా ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోలే ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకోవాలి.
డ్రగ్స్ కేసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పండగలప్పుడే అధికారులు డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు. ఇప్పటి వరకు అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని, అకుల్ సబర్వాల్ ఆధ్వర్యంలో నాటి డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని, నిందితులు వాగ్మూలం ఇచ్చారని అన్నారు. తమ కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చిందన్నారు. దీంతో బయటపడేందుకే కేసును హ్యాండిల్ చేస్తున్న అకుల్ సబర్వాల్ ను అంతరార్థంగా తప్పించిందని బండి సంజయ్ ఆరోపించారు. అకుల్ సేకరించిన ఆధారాలు, వీడియో, స్టేట్మెంట్ రికార్డులన్నీ నాటి సీఎస్ సోమేష్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తక్షణమే సోమేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ప్రజాభిప్రాయాల మేరకు ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. గూడూరు, నెల్లూరు జిల్లాలోనే ఉండనుంది. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్కాపురం జిల్లాలో దోనకొండ, కురిచేడు మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు లేదు. ఏపీ రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులు నట్టేట ముంచుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినా స్టీల్ ప్లాంట్ ముందు కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదని జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని మోడీతో మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంచి పరిచయాలున్నాయన్నారు. అయినా సరే స్టీల్ ప్లాంట్ సమస్యలను మాత్రం పరిష్కరించడం లేదన్నారు. నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కార్మికులు కంటిన్యూ అవుతున్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్ సభలు అదేంటి దీక్షలు నడుస్తూనే ఉన్నాయి. పాత్రలు యాక్టింగ్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ప్రధానమంత్రి అట్లే ఉన్నాడు. ఇక్కడ కింద సీనరీ చేంజ్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్మికులు, విశాఖ కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే రోడ్ల పొంటి వాళ్ళ పాపం వాళ్ళ ఆవేదన దీక్షల ద్వారా చేస్తుంటే అప్పుడు జగన్ పోయి శిబిరం అటెండ్ చేసిండు, వైజాగ్ పోయిండు. చంద్రబాబు నాయుడు గారు టర్మ్ అయిపోయింది ముఖ్యమంత్రిగా, తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యిండు. సేమ్ మళ్ళీ వాళ్ళు అట్లని దీక్షలు చేస్తారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన పోయిండు ఎక్కడికి, విశాఖ కార్మికుల శిబిరానికి. ఇది అయిపోయింది. మళ్ళా ఇదొక 5 ఏళ్ళు ఇదంతా ఈయనది అయిపోయింది. ఎవరిది? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక ఈయన పోయిండు. ఈయన కూడా ఇంకా వీళ్ళిద్దరు కంటే ఆయన ఎక్కువ దోస్తు. ఇంకా ఎవరికి? మోడీ గారికి. నేను ఆ మధ్యలో మోడీ గారు ఏదో సభలో చూసిన. నేను ఎలక్షన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ క్యాంపులో చూసిన, టీవీలలో చూసిన. చంద్రబాబు నాయుడు గారు అటు కూర్చున్నారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కౌగిలింతలు, ఆ ప్రేమలు అవన్నీ టీవీలలో చూసిన. మరి ఆయన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆడ ఉపన్యాసం దంచిండు. అది కూడా ఉపన్యాసం విన్నా. మీ టీవీలలో అయితే గంట వేసి ఆ రోజున చూసిన. టీవీలు మారుమోగిపోయినాయి. విశాఖ కార్మికుల కోసం ఆయన ఉపన్యాసం దంచితే ఆయన ఎండగడతా అన్నాడు, పొడుస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. రప్ప అని గీత దాటితే కటకటాల పాలవుతారని హోంమంత్రి అనిత హెచ్చరించారు. గతంలో వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేడుకల్లో వేట కొడవళ్లతో కేక్ కట్ చేసిన తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను వేట కొడవళ్లు, తల్వార్లతో కట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ సైకో మూక వికృత చేష్టలు చూస్తుంటే మానవత్వం ఉందా లేదా అనిపిస్తోందన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అనిత దుయ్యబట్టారు. గర్భిణీపై దాడి చేసిన కేసులో నీచుడిని అరెస్ట్ చేస్తే జనసేన కార్యకర్త అని మరో విష ప్రచారం చేస్తున్నారన్న హోంమంత్రి అనిత, చట్టాన్ని అతిక్రమించే ఎవరినైనా సరే కటకటాల వెనక్కి నెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది CBN.
దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు. అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పా రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్ట. హోంమంత్రి అనితపై వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోయారని, జంతుబలి అంటూ నానా యాగి చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. మా అక్రమాలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ప్రతిదీ మేము గుర్తుపెట్టుకుంటాం, అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. హోంమంత్రి అనిత అసమర్థ మంత్రి అని విమర్శించారు. హోంమంత్రి మమ్మల్ని దూషించే ముందు పోలీస్ శాఖను సరిచేయడం అని అన్నారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జగనన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట. అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది తుక్కుతుక్కుగా ఓడిపోబోతూ ఉంది. దాంతో దానిని తట్టులెక్కోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. హోంమంత్రి అనిత గారు ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మా పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడతానంటూ. జగన్ కు వస్తున్న జనాదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అంటే రౌడీలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పుట్టినరోజు వేడుకలను ఈసారి చాలా గొప్పగా జరిగాయని, వాటిని చూసి ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోయారని కన్నబాబు ఆరోపించారు. రాజధానికి భూమి ఇచ్చిన రైతు మృతి చెందితే ఎందుకు స్పందించలేదని, ఈ ఘటనను డైవర్ట్ చేయడానికి కూటమి నేతలు కొత్త డ్రామా ఎత్తుకున్నారని విమర్శించారు. జగన్ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నేతలు గ్రాండ్ గా జరుపుకుంటే హోంమంత్రి అనిత జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్నారని, చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు అనేక పుట్టేళ్లు నరికినప్పుడు ఇవి గుర్తుకు రాలేదా అంటూ కన్నబాబు ప్రశ్నించారు. ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక రౌడీయిజాన్ని ప్రోత్సహించే పార్టీ లాగా, చాలా అరాచకానికి ఎక్కువ ఆస్కారం ఇచ్చే పార్టీ లాగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధమైన బ్రాండింగ్ మాకు ఇచ్చి బ్రాండింగ్ చాటున పబ్బం గడుపుకోవాలనేది వీళ్ళ ఎత్తుగడలా కనిపిస్తోంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడిన తీరు గాని, రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అనిత గారు మాట్లాడుతున్న తీరు గాని, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని మేము చెప్పగలుగుతాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బహుశా దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఎదురుదాడిలాగా. ములుగు జిల్లాలో ఐఈడీ టెన్షన్ నెలకొంది. కర్రెగుట్టల్లో భారీగా ఐఈడీ బాంబ్స్ బయటపడ్డాయి. పామునూరు శివార్లో 100కు పైగా ఐఈడీలు గుర్తించారు. ముర్మూరు నుంచి కర్రెగుట్టకు రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఆ రోడ్డు పనుల్లో ఐఈడీ బాంబ్స్ బయటపడ్డాయి. ఆర్ఎస్సీఓ బృందాల తనిఖీల్లో బాంబులను గుర్తించారు. రోడ్డు నిర్మాణ పనులను సాయుధ బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. మహిళలపై మరెప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని సినీ నటుడు శివాజీ అన్నారు. ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు నారీమణులను నొప్పించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ స్పష్టం చేశారు. మంచి కోసం చెప్పాను తప్పితే చెడు ఉద్దేశం కోసం ఎవరినీ తాను కించపరచలేదని శివాజీ అన్నారు.
ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పార్టీకి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చి ఉంటే ఈ పార్టీకి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలా మంది నాకు తెలియదు అనుకుంటారు, ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టుకున్నారో నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాలనా నా మీద, నన్ను అంతగా అసహించుకోవడానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో, మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయ జననం నాస్తి, స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు, ఈ మానవాళ్లే లేదు. ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య, తన బిడ్డ, తన అక్క చెల్లెళ్ళు, తన కుటుంబాలు ప్రతి ఒక్కడికే ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నారని, ఆ డివిజన్ ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతా ఉన్నారు? అందరి వాదన ఒకటే, స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా, మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా నా దగ్గర హీరోయిన్లు, ఇప్పుడు హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా. వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. ఇంత కుట్ర చేయాలా నా మీద? శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? నాకు అలాంటి డబ్బు పిచ్చి, ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని. ఒక సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే. మహిళల డ్రెస్సింగ్ ను ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. మహిళల వస్త్రధారణ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలను నాగబాబు తప్పుబట్టారు. ఆడపిల్లల వస్త్రధారణ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. మగవాళ్ల క్రూరత్వం వల్ల ఆడపిల్లలు బలవుతున్నారు తప్ప వాళ్ల వస్త్రధారణ వల్ల కాదన్నారు. ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్పడం క్రైమ్ అని, వారి గురించి మాట్లాడే సన్నాసులకు సపోర్ట్ చేసే ఆడవాళ్లు పిచ్చోళ్లన్నారు. ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు. శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్. ఒకవేళ అతను ఎవరన్నా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రకమైన రుగ్మత వెళుతుంది. అదేంటంటే మోరల్ పోలీసింగ్. ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం, చాలా మంది ఈ మేల్ చావనిస్టిక్ సొసైటీ, మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి, ఆడపిల్లలు ఏం మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, దీని మీద ప్రతి ఒక్కడు, అతను పండితుడు కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు. ఫస్ట్ పాయింట్, దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు. ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని కాంగ్రెస్ కు మరో తలనొప్పి వచ్చి పడింది. మొన్నటి వరకు ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ కేంద్రంపై, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా మరో సీనియర్ నేత మోదీకి చెందిన పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ సంఘ్ సిద్ధాంతాలపై ప్రశంసలు కురిపించారు. గుజరాత్ లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన పాత ఫోటోను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పంచుకున్నారు. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ కుర్చీలో కూర్చొని ఉండగా ఆయన ముందు నేలపై ప్రధాని మోడీ కూర్చున్నట్లు ఉంది. నేలపై కూర్చున్న వ్యక్తి దేశానికి ప్రధానిగా అయ్యారంటూ మోడీని ఉద్దేశిస్తూ దిగ్విజయ్ కొనియాడారు. నేను ఓ ఫోటో చూశాను, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తల, నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ శక్తి అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. దిగ్విజయ్ షేర్ చేసిన ఈ ఫోటో 1996లో గుజరాత్ ముఖ్యమంత్రిగా శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకారంలో తీసింది. ఈ కార్యక్రమానికి అప్పటి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. డిగ్గీ రాజా ట్వీట్ పై బీజేపీ రాహుల్ గాంధీపై సెటైర్లు కురిపించారు. పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ కేశవ్ ను మాట్లాడుతూ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వంలోని నిరంకుశ, ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావాన్ని తెలియజేస్తుందని అన్నారు.